వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు పుచ్చకాయతో డిజైన్ తయారు చేస్తున్నాను. ఒక బర్డ్ షేప్లో తయారు చేసుకుందాం. ఓకే, సో హాఫ్ కట్ చేస్తున్నాను దీన్ని. ఓకే, సో ఇది మనకు బాడీలా వచ్చేస్తుంది. ముందుగా దీంట్లో ఇలా లేయర్స్గా మనం కట్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా వస్తుంది. ఇలా సైజుని బట్టి మనకు ఎన్ని వస్తే అన్ని ఓపెన్ చేసుకోవాలి. డార్క్ కలర్ అయితే బాగుంటుంది మనకు చూడడానికి కూడా లుక్. సో నైఫ్ అనేది బాగా షార్ప్గా ఉండాలి, అప్పుడే నీట్గా వస్తుంది మనకు. లాస్ట్ వన్. ఓకే, సో వీటిని ఇలా పక్కన పెట్టేసి ఈ సైడ్లోంచి కూడా ఒక 2 ఓపెన్ చేసుకున్నాం. ఓకే, 2 అయితే సరిపోతాయి. ఇవి పక్కన పెట్టేసి ఇటువైపు కూడా 2 తయారు చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వీటిని మనం ఇప్పుడు జాయింట్ చేసుకుందాం టూత్ పిక్స్తో. కొంచెం ఇలా వెనక్కి జరిపేసి ఇక్కడ టూత్ పిక్ పెట్టేసి దీన్ని ఫిక్స్ చేసేసారు. ఓకే, సేమ్ ఇటువైపు కూడా అలాగే. ఓకే, నెక్స్ట్ ఇది మనకు ఇక్కడ వచ్చేస్తుంది ఇటువైపు. దీన్ని 2 వైపుల నుంచి టూత్ పిక్ పెట్టేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ నెక్ వచ్చేసి మనం దీంట్లోంచి తీస్తున్నాం. ఏదైతే పీస్ మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకున్నామో ఓకే, సో బిగ్ దీంట్లోంచి ఓపెన్ చేసుకుంటున్నాం.
ఇక్కడ పెట్టేసి మనం ఫిక్స్ చేసేసేయాలి టూత్ పిక్స్తో. గ్రిప్ కరెక్ట్గా ఉండేట్టు చూసుకొని మనం అవసరమైతే 1-2 టూత్ పిక్స్ ఎక్స్ట్రా కూడా పెట్టేసేయచ్చు. ఎందుకంటే మనం మళ్ళీ డిస్ప్లే పెట్టే ముందు అక్కడిక్కడ మనం తీసుకెళ్ళేప్పుడు కింద పడిపోకుండా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఐస్ వచ్చేసి ఇక్కడ మిరియాలు పెడుతున్నాం. రైట్, సో ఇలా స్వాన్ షేప్లో ఒక పుచ్చకాయలో మనం మొత్తం టోటల్ బాడీ, వింగ్స్, అలాగే టైల్ మొత్తం కూడా తయారు చేసుకోవచ్చు. బాగా వస్తుంది కలర్ వల్ల. 3 కలర్స్ ఉన్నాయి దాంట్లో, రెడ్, అలాగే వైట్, అలాగే గ్రీన్. బాగుంది కదా చూడడానికి. సో తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ చేయడం, కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు కూడా వచ్చేస్తుంది.